ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం మిథున రాశి యొక్క ఆగస్టు నెల 2026 గోచార ఫలాలు తెలుసుకోబోతున్నాము. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాల వారు, ఆర్ద్ర 1-2-3-4 పాదాల వారు, పునర్వసు 1-2-3 పాదాల వారు. వీరందరూ కూడా మిథున రాశి కిందకు వస్తారు. ఈ మిథున రాశి వారికి ఈ యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి కనుక గమనించినట్లయితే, వీరికి లగ్నంలో బుధుడు ఉన్నాడు. లగ్నంలో బుధుడు ప్రతికూలంగా ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానము, వాక్ స్థానము, అదేవిధంగా ధనస్థానము అయినటువంటి రెండో స్థానంలో గురువు ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా ఉండగా, రవి కూడా రెండో ప్లేస్లోనే ఉన్నాడు. రవి కూడా రెండో స్థానంలోనే ఉన్నాడు. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మూడవ స్థానంలో కేతువు అనుకూలమైనటువంటి స్థితిలో విక్రమ స్థానము, సోదర స్థానంలో మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ నాలుగవ స్థానమైనటువంటి మాతృస్థానం, వాహన స్థానము, అదేవిధంగా గృహస్థానమైనటువంటి నాలుగో స్థానంలో శుక్రుడు ఉన్నాడు. మామూలుగా అనుకూలము కాక నీచుపడి ఉన్నాడు. ఇది నాలుగో స్థానం యొక్క పరిస్థితి. తర్వాత అలాగే భాగ్యస్థానం అంటే 9వ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో రాహువు ఉన్నాడు. అంత అనుకూలంగా లేడు. రాజ్యస్థానంలో శని ఉన్నాడు. 10వ స్థానంలో ఈయన అనుకూలంగా లేడు. వ్యయ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈయన కూడా అనుకూలంగా లేడు. ఈ విధంగా ఓవరాల్గా గమనించినట్లయితే 1-2 తారీఖుల్లో, అదేవిధంగా 3-5వ తారీఖుల మధ్యలో, ఓవరాల్గా 1-5వ తారీఖు వరకు కేవలం కేతువు, గురువు, అదేవిధంగా శుక్రుడు, వీరు ముగ్గురు మాత్రమే అనుకూలంగా కనపడుతున్నారు. వీళ్ళు నెల మొత్తం కూడా అనుకూలంగానే ఉన్నారు. తర్వాత అనుకూలమైనటువంటి స్థితికి మరికొన్ని గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. అది అలాగా గమనించినట్లయితే, మొదటగా మన లగ్నంలో ఉన్నటువంటి బుధుడిని కనుక పరిశీలించినట్లయితే, ఈయన వలన మీకు ధన నష్టం కానివ్వండి, అకాల భోజనము, చెడ్డవాళ్లతోటి సహవాసము, కటువైన మాటలు, దురాలోచన, దుష్టజన సాంగత్యం, దావతులు, పార్టీలు, వ్యవహారాలు నడుస్తాయి ఈ బుధుడి వలన లగ్నంలో. అందువల్ల బుద్ధిని పాడు చేస్తాడు ఈ లగ్నంలో ఉన్నటువంటి బుధుడు. కాబట్టి మీరు కొంత జాగ్రత్త వహించటం, సెల్ఫ్ కంట్రోల్ ఉండటం చాలా మంచిది. నేను చెప్పేది కేవలం 1-2 తారీఖుల వరకు మాత్రమే ప్రస్తుతానికి చెప్తున్నాను. ఓకే. అదేవిధంగా తర్వాత రెండో స్థానం అయినటువంటి కుటుంబ స్థానంలో నేను ఇందాక చెప్పాను కదా, గురువు గారు ఉన్నారు. గురువు గారి వలన ఇక్కడ ఉండటం వలన మీ కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి. ధన సంపాదన ఉంటుంది. మీ మాటకు విలువ ఉంటుంది. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. అధికారులు కూడా మీ మాటని వాల్యూ ఇస్తారు. మీ వాక్కుకి విలువ ఉంటుందన్నమాట. ఆఫీసులో, ఇంట్లో కూడాను, సమాజంలో కూడాను మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం, మాటకి గౌరవము, కీర్తి, అదేవిధంగా ధర్మ కార్యక్రమాల కోసం మీరు ఖర్చు పెట్టడం, ఇవన్నీ గురువు కారణంగా జరుగుతాయి. ఈ గురువు గారు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి స్థితి ఇది. కాబట్టి ఈ కాలంలో మీరు దూర దృష్టితో చేసేటువంటి ఎలాంటి ప్లాన్లు అయినా కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఈ గురువు గారి కారణంగా ఉంది. అయితే ఈ గురువు గారిని పూర్తిగా రిజల్ట్ ఇవ్వనివ్వకుండా మధ్యలో రవి గారు వచ్చి కూర్చున్నారు. ఈయన వలన కూడా ఇందాక నేను బుధుడు ఏదైతే చెప్పానో, అదేవిధంగా రవి వల్ల కూడా చెడ్డ సహవాసం ఉండేటువంటి అవకాశము, తప్పుడు సలహాలు ఇచ్చేటువంటి వారు మీ పక్కన చేరేటువంటి అవకాశం ఉంది. మీరు మోసపోయేటువంటి అవకాశము, అలాగే వృత్తిలో కూడా అనిశ్చితి ఉండేటువంటి అవకాశం ఈ రవి వల్ల ఉంది. అయితే గురువు గారు మిమ్మల్ని కాపాడతారు. అట్ ది సేమ్ టైం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మూడో స్థానం అయినటువంటి ఈ యొక్క విక్రమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈయన వల్ల మీకు వ్యాపార లాభము, కార్యసిద్ధి, కోర్టు కేసుల్లో, యుద్ధాల్లో విజయాలు, సోదరుల వల్ల సంతోషము, ఇవన్నీ కూడా మీకు కేతువు కారణంగా జరగబోతున్నాయి. ఇతను చాలా అనుకూలంగా ఉన్నాడు. ఈ 4వ స్థానమైనటువంటి శుక్రుడు వల్ల శుభము, సుఖము, వాహన సౌఖ్యము, వస్త్ర లాభము, ఆదాయ వృత్తి, విలాసవంతమైనటువంటి గిఫ్ట్లు వస్తాయి. మీకు బట్టలు పెడతారు బంధువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, శుభకార్యాల్లో, స్నేహితుల వృద్ధి, మిత్ర లాభము, అదేవిధంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి, వైఫ్ తోటి కలిసి పిక్నిక్లు, టూర్లు వెళ్ళేటువంటి అవకాశం, హాయిగా సుఖంగా నడుస్తుంది ఆ ప్రయాణం కూడాను. ఈ విధంగా శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అయితే శుక్రుడు మామూలుగా మన యొక్క కన్యలో నీచపడతాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవటం మంచిది. 100% రిజల్ట్ ఇస్తాడని చెప్పలేము. ఓ 75% రిజల్ట్ పాజిటివ్గా ఇచ్చినా ఒక 25% మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇది మిగిలిన రాహువు. ఈ రాహువు వలన మనోవిచారము, దుర్వార్తలు వచ్చేటువంటి అవకాశం, అశుభ కార్యాలకు అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఈ రాహు కారణంగా ఉంది. ఇక శని 10లో ఉండి మీకు చెడ్డ పనులు చేస్తాడు మీ చేత.
అదేవిధంగా అధికారుల చేత మీరు చిన్న చిన్న మాటలు పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం, ఉద్యోగాల్లో విజయం సాధించే అవకాశాలు కూడా అదే టైంలో శని మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా బ్రాడ్గా ఈ నెలంతా ఎలాగా ఉంటుంది, అది ప్రత్యేకంగా 1 నుంచి 5వ తారీఖు వరకు ఈ విధమైనటువంటి ఫలితాలు ప్రత్యేకంగా కనపడుతుంది. ఎందుకంటే కుజుడు 12లో ఉన్నవాడు 3వ తారీఖు కల్లా 1లోకి వస్తాడు. తేడా ఏమి లేదు. కుజుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అంటే 5వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి మాత్రం గమనించండి, కొంచెం మీరు కాషియస్గా ఉండాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ రక్తం చెందకుండా చూసుకోండి. మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైనా ఉంటే వెళ్ళి బ్లడ్ డొనేషన్ ఇచ్చేసేయండి, ఏం పర్లేదు. అలాంటిది ఏదైనా ఉంటే చేసేసేయండి. ముఖ్యంగా కొంత రక్తం చెందేటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న దెబ్బలు తగలొచ్చు. అగ్ని కూడా కుజుడే కారణం కాబట్టి, ఆయన లగ్నంలోకి వస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న అగ్నికి సంబంధించిన ప్రమాదాలు కానీ, లేదా ఇంట్లో కరెంటుకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం కానీ, ఇలాంటివన్నీ కుజుడి కారణంగా ఉంటాడు. కుజుడు అలా రక్తకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కుజుడు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 45 రోజుల పాటు ఇక్కడికి వచ్చాక ఉంటాడు కాబట్టి మీరు కుజుడి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ ఇచ్చినట్లయితే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎస్పెషల్లీ కుజుడి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఈ విధంగా ఆ తర్వాత 6వ తారీఖు నుంచి మీకు బుధుడు అనుకూలమైనటువంటి స్థితికి వస్తున్నాడు. అంటే 1 నుంచి 2వ స్థానంలోకి వస్తాడు. ఈ 2వ స్థానంలోకి వచ్చినప్పుడు బుధుడు కూడా మీకు చక్కని సత్సంగత్యాన్ని, విద్యా వినోద దృష్టి ఇవన్నీ కూడా బుధుడు మీకు ఇస్తాడు. తిరిగి మీరు 18వ తారీఖున ఎప్పుడైతే వస్తారో రవి గారు 2 నుంచి అద్భుతమైనటువంటి ప్లేస్, 3వ ప్లేసు, ఆయన అక్కడికి వచ్చి మీకు ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని, ఇష్టసిద్ధిని, బంధుమిత్ర సమాగమాన్ని, ధనప్రాప్తిని, కార్యానుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, అదేవిధంగా ఇంట్లో మంచి శుభకార్యాలు, విందు వినోదాలు, రాజగౌరవము, వృత్తిలో ఉన్నతి, దూర స్నేహితులతో కలయిక, ఇవన్నీ కూడా రవి 3లోకి వచ్చి మీకు అత్యంత అనుకూలంగా 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఉన్నాడు. ఇక నెలాఖరు లోపల వచ్చేసరికల్లా ఈ 2లో ఉన్నటువంటి బుధుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడని చెప్పాను కదా, ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు. సో మళ్ళీ బుధుడు నెగిటివ్ రిజల్ట్ ఒకటి మొదలెడతాడు మీకు 23వ తారీఖు నుంచి. అందువలన కూడా బంధువులతోటి, మిత్రులతో సమస్యలు వస్తాయి. సోదరులతోటి, అదే తోడబుట్టిన వాళ్ళతోటి కూడా సమస్యలు, అలాగే మైండ్ ఆబ్సెంట్, కొంచెం మతిమరుపు అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఆ పర్టికులర్ నెలాఖరులో ఉంది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే నెల మధ్యలో ఎస్పెషల్లీ 18, 22 తారీఖుల్లో గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉండగా 6 నుంచి ఓవరాల్గా 31 వరకు చాలా మంచి పీరియడ్ అని చెప్పచ్చు. మీరు నేను ఇందాక చెప్పినట్లుగా ఏ గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయో, ముఖ్యంగా శని గ్రహానికి, అదేవిధంగా రాహు గ్రహానికి, కుజుడికి, వీళ్ళ ముగ్గురు కూడా ప్రత్యేకించి కొంత శాంతిని చేయాలి. శాంతి అంటే ఏమి లేదు, రాహు అంటే అమ్మవారు, కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శని అంటే పరమశివుడు. మార్నింగ్ వాక్ చేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా రాహు అంటే కనుక మీరు యోగా చేసినట్లయితే మీకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితి లభిస్తుంది. ఆల్ ద బెస్ట్. స్వస్తి.